హాయ్ హలో నమస్తే. సమ్మర్ వెకేషన్స్ వచ్చేస్తున్నాయి. సో ఎప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని అందరూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా. అలాంటి వారి కోసం ది బెస్ట్ ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ ని బెస్ట్ బడ్జెట్ లో ఆఫర్ చేస్తున్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. మరి అందరి డ్రీమ్ టూర్ లండన్ విత్ యూరోప్. మరి ఈ కాంబో టూర్ కి సంబంధించిన విశేషాలేంటో, ఈ టూర్ లో ఎలాంటి ప్రదేశాలను చూడబోతున్నారు, ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ మనకు అందించడానికి ఇండియాలోనే ది బెస్ట్ టూర్ ఆపరేటర్స్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఆర్వి రమణ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో రమణ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి ఎక్కడ చూసినా కూడా ఇంటర్నేషనల్ టూర్ అని కానీ ఆర్వి అని అంటున్నారు, ఏంటి స్పెషల్? ఇవాళ తెలుగు పర్యాటకుల యొక్క అభిమానం, తెలుగు రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకుల యొక్క అభిమానంతో గత 25 సంవత్సరాలుగా డొమెస్టిక్ రంగంలో ఏ విధంగా అయితే దేశం నలుమూలల 29 రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ టూర్స్ను ఏర్పాటు చేసి ఒక సరికొత్త ఒరవడికి నాంది పలికినటువంటి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తెలుగు రాష్ట్రాల నుంచి, కెనడా ప్రాంతం నుంచి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళేటువంటి పర్యాటకులకు సైతం అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా పరిచయం చేస్తూ చక్కటి టూర్స్ను ఏర్పాటు చేయాలి. సౌత్ ఇండియా నుంచి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ లండన్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్తోనో లేకపోతే దుబాయ్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్తోనో వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ఇన్ని సంవత్సరాల కాలం పాటు మాకు ఆత్మీయ ట్రావెల్స్, ఆత్మీయ నేస్తం అని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఎలాగైతే మన తెలుగు వారందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చక్కటి ఇంటర్నేషనల్ టూర్స్ అన్నిటినీ కూడా ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఏ అట్రాక్షన్స్కి అయితే, ఏ ప్రదేశాలకైతే వాళ్ళు వెళ్తూ ఉన్నారో వాటన్నిటినీ కూడా పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతో గత 4 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ టూర్స్ మీద ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇవాళ యూరోప్ విత్ లండన్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా, ఆస్ట్రేలియా అయినా, న్యూజిలాండ్ అయినా, జపాన్ అయినా, ఎక్కడికైనా సరే వెళ్ళాలన్న ఆలోచన వస్తే వాళ్ళకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్స్ ప్రతి నెల మనం కండక్ట్ చేస్తూ తెలుగు పర్యాటకులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ మనము యూరోప్ విత్ లండన్ జనరల్ గా పుణ్యక్షేత్రాల సందర్శనకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టింది పేరు, అలాగే డొమెస్టిక్ టూర్స్ కూడా. ఇప్పుడు ఇంటర్నేషనల్ టూర్స్ అనగానే మళ్ళీ జనాలందరూ ఆర్వి టూర్స్ అంటున్నారు. ఇప్పుడు మెయిన్లీ ఇది ఎక్కువ ఆకర్షిస్తోంది జనాల్ని, యూరోప్ విత్ లండన్ ట్రిప్. ఏంటి దాని డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. ఎంత ఖర్చు అవుతుంది ఏంటి? మనం ఒకసారి గమనిస్తే ఇది వరకు యూరప్ అన్నటువంటి ఒక ప్రాంతం, ఒక ప్రదేశం, ఒక టూరిజం రంగానికి సంబంధించి కేవలం సంపన్న వర్గాలకు, ఉన్నత వర్గాల వారికి మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉందేమో అని భావించేటువంటి పరిస్థితి. నార్మల్ వ్యక్తులు కానీ, మిడిల్ క్లాస్ ప్రజలు కానీ వెళ్ళనేటువంటి పరిస్థితి. యూరప్ అంటే సుదూర ప్రాంతం, ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇలా చాలా అంశాలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ యూరప్లో ఉన్నటువంటి సమస్త 30 పైచిలుకు కంట్రీస్ ఉన్నాయి. అక్కడ ఆ 30 పైచిలుకు కంట్రీస్కి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా పంపించే విధంగా చక్కటి యూరప్ ప్యాకేజీలను డిజైన్ చేస్తూ, ఎక్కడ తీసుకున్నా నేను యూరప్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అబ్జర్వ్ చేసేటప్పుడు చాలామంది తెలుగు వాళ్ళందరూ కూడా గుజరాత్ వాళ్ళతోనో, లేకపోతే నార్త్ ఇండియా ఢిల్లీ వాళ్ళతోనో, కలకత్తా వాళ్ళతోనో వెళుతూ సరైనటువంటి ఆహార సౌకర్యాలు లేక వివిధ రకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని కళ్ళారా గమనిస్తూ వచ్చాను. కాబట్టి ఇవాళ సమస్త యూరప్ని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ప్రతి నెల 10-15 ప్యాకేజీలను మనం కండక్ట్ చేస్తూ సంవత్సరం మొత్తం మీద ప్రతి నెల ఒక ప్యాకేజీ వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేసుకుంటూ యూరోప్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జనరల్ ప్యాకేజీ ఏదైతే ప్యారిస్ మొదలుకొని ఇటలీ వరకు ఉన్నటువంటి బెల్జియం, ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఏదైతే సాధారణంగా ప్రతి వ్యక్తి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటాడో వాటన్నిటినీ కూడా చాలా తక్కువ ప్రైస్కి, ఆల్మోస్ట్ ఇవాళ మార్కెట్లో 13 nights 14 days ప్యాకేజీని 3,20,000 రూపాయలతో మనం పర్యాటకులకు అందించడం జరుగుతూ ఉంది. ప్రస్తుత పరిస్థితులలో యూరప్ వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు చాలా వరకు నేను చెప్పేటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇటీవల కాలంలో డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా బాగా వేగవంతం అవుతూ ప్రతి ఒక్కరు కూడా ప్యాకేజీని పలు రకాలైనటువంటి అర్థాలు వచ్చేటువంటి విధంగా యూరప్ని డిజైన్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. కొంతమంది వీసా సదుపాయాలు ఇవ్వట్లేదు, మరికొంతమంది వన్ వే ఫ్లైట్స్ ఇస్తున్నారు, మరికొంతమంది కేవలం ల్యాండ్ ప్యాకేజీ ఇస్తున్నారు. అసలు ప్యాకేజీ అన్నటువంటి పదానికి అర్థం ఏంటి అంటే
ఇందులో ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి, వీసా ఇంక్లూడ్ అయి ఉండాలి. ఏ అట్రాక్షన్స్ అయితే మనం యూరప్ వెళ్ళినప్పుడు అక్కడ చూస్తూ ఉన్నామో, ఐఫిల్ టవర్ కానివ్వండి, లేకపోతే సియాన్ రివర్ క్రూజ్ కానివ్వండి, నెదర్లాండ్స్లో ఉన్నటువంటి క్రూజ్ కానివ్వండి, ఏప్రిల్ మాసంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నెదర్లాండ్స్ తులిప్ గార్డెన్స్ ప్రారంభం అవుతూ ఉన్నాయి. అక్కడ ఎంట్రీ టికెట్స్ ఆల్మోస్ట్ 10,000 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి. అదేవిధంగా రోమ్లో వాటికన్ సిటీకి సంబంధించి కానీ ఎక్కడైనా సరే ఆ అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అట్రాక్షన్స్ టికెట్స్ కానీ, అకామిడేషన్స్, స్టార్ హోటల్స్ అకామిడేషన్స్, ఇలా అన్నీ కూడా కలిపి ప్యాకేజీలో భాగంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో. కానీ ఇటీవల కాలంలో ఎన్నో రకాల సోషల్ మీడియాలలో చాలా తక్కువ ప్రైస్కి ఇస్తామని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి క్షణం కూడా, ప్రతిరోజు కూడా అదనపు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలామంది పర్యాటకులు ఫేస్ చేసేటువంటి పరిస్థితిని కల్లారా మాకు కూడా చెప్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి లేకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వెళ్ళిన తర్వాత ఒక సింగిల్ రూపీ కూడా వసూలు చేయకుండా అన్నీ కూడా ప్యాకేజీలో భాగంగా ఇంక్లూడ్ చేస్తూ ఏప్రిల్ 9వ తారీఖున మొదటి బ్యాచ్ ప్రారంభమవుతూ ఉంది. సెప్టెంబర్, అక్టోబర్ వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పర్యాటకుడికి కూడా చాలా కంఫర్ట్ జోన్లో ఉండేటువంటి విధంగా అన్ని ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేస్తూ ప్రత్యేకమైనటువంటి యూరప్ ప్యాకేజీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం పర్టికులర్గా 2025 వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే చాలామంది యూరప్ వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా లండన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి చాలామంది మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడము, పైగా ప్రపంచ చరిత్రగతిని మార్చినటువంటి నగరం లండన్, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఆ లండన్ మహానగరంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏ దేశాలను అయితే పరిపాలన చేశారో అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విలువైనటువంటి వాటితో కలిగినటువంటి మ్యూజియంలు కానివ్వండి, సైట్ సీయింగ్ ప్రదేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచ నాగరికతకి లండన్కి చాలా దగ్గరగా ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ లండన్ మహానగరాన్ని కూడా పర్యాటకుల యొక్క కోరిక మేరకు చూపించాలి అన్నటువంటి ఆలోచనతో మే నుంచి వెళ్ళేటువంటి ప్రతి బ్యాచ్లో కూడా లండన్ విత్ యూరప్తో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏర్పాటు చేస్తూ పర్యాటకులు కల్పిస్తూ ఉంది. ఇలా కల్పించడం మాత్రమే కాకుండా ఏ విధంగా అయితే డొమెస్టిక్ రంగంలో ఎక్కడికి పంపించిన 29 రాష్ట్రాల్లో కాశ్మీర్ కానీ, కన్యాకుమారి కానీ, గుజరాత్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ సమస్త భారతదేశంలో పంపించేటువంటి ఏ ప్యాకేజీకైనా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది ఎలా అయితే వీళ్ళకి తోడుగా వెళుతూ పర్యాటకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటూ చక్కగా వాళ్ళని తీసుకురావడానికి అవకాశం ఉందో అదే విధమైనటువంటి ఏర్పాట్లతో ఇంటర్నేషనల్లో కూడా భాష రాకపోయినా భోజన సదుపాయాలకు సంబంధించి కానీ, వీసాకు సంబంధించి కానీ ఎటువంటి కార్యక్రమాలైనా సరే ఆర్వీ ట్రావెల్స్కి జస్ట్ ఒక ఫోన్ కాల్ లేదా ఒక వెళ్ళి బుకింగ్ చేసుకుంటే సమస్త కార్యక్రమాలన్నీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది చేసేటువంటి విధంగా వాళ్ళకి యూరప్ ప్యాకేజ్ని మరింత చేరువ చేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి మీ ద్వారా పర్యాటకులకు అందరికీ తెలియజేస్తూ ఉన్నా. అయితే రమణ గారు, డొమెస్టిక్ బడ్జెట్లోనే ఈ ఇంటర్నేషనల్ టూర్ కూడా ప్లాన్ చేశారు. అసలు అది ఎలా వర్కౌట్ అవుతుంది? అలాగే సాధారణంగా యూరప్ కాకుండా చాలా ఇంటర్నేషనల్ టూర్స్ మనం డిస్కస్ చేస్తే మీరు అన్నట్లు డొమెస్టిక్ రంగం కన్నా చాలా తక్కువ ప్రైస్కి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఏంటి ఆ ప్యాకేజీలు అంటే, ఇవాళ చూడండి, థాయిలాండ్ దేశానికి సంబంధించి బ్యాంకాక్ పటాయా రూపంలో 4 nights 5 days ప్యాకేజీని 33,999 రూపాయలకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. అదేవిధంగా మలేషియాకి సంబంధించి 5 రోజుల ప్యాకేజీని కేవలం 49,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా శ్రీలంకకి సంబంధించి, దుబాయ్కి సంబంధించి ఏవైతే ఇంటర్నేషనల్ టూర్స్ భారతదేశం సమీపంలో ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవాళ డొమెస్టిక్ ప్యాకేజీ గోవా వెళ్ళినా కూడా మనకు 40,000 రూపాయలు ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి, కేరళ వెళ్ళినా కూడా 40,000 రూపాయలు ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి నుంచి ఇంటర్నేషనల్ వెళ్ళాలన్నటువంటి పర్యాటకులు, సామాన్యమైనటువంటి పర్యాటకులకు సైతం పాస్పోర్ట్ వచ్చిందంటే సరే మొదటగా కోరుకునేది ఏదో ఒక కంట్రీకి వెళ్ళాలి అన్నటువంటి ఆకాంక్ష వాళ్ళల్లో ఉంటుంది. అక్కడ ప్రజల జీవన విధానాలు, ప్రజల సంస్కృతి, ప్రజల ఆహార అలవాట్లు, అక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అట్రాక్షన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, వాటన్నిటిని చూసి రావాలి అన్నటువంటి తపన వాళ్ళల్లో బాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళ కోసం థాయిలాండ్, శ్రీలంక, మలేషియా, దుబాయ్, ఇటీవల కాలంలో కొత్తగా రీసెంట్గా ఒక 1 week క్రితం వియత్నాం దేశానికి సంబంధించి విజెట్ వాళ్ళు కూడా డైరెక్ట్ విమానయాన సర్వీస్ని హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం 4.5 గంట వ్యవధిలో మనం వియత్నాం కూడా రీచ్ కావడానికి అవకాశం ఉంది. ఇలా ఏ కంట్రీస్ని అయితే మనకు డైరెక్ట్ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయో వాటన్నిటికీ కూడా చాలా తక్కువ ప్రైస్కి, అందుకే చాలామంది కంపేర్ చేసుకుంటూ ఉంటారు, డొమెస్టిక్ కన్నా చాలా తక్కువగా ఉంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో అని చెప్పేసి అలా ఏర్పాటు చేస్తూ ప్రతి పర్యాటకులకు సంబంధించి ఎంతమంది పర్యాటకులు పంపించాలి,
ఏ విధంగా మనం వాళ్ళకు అవసరమైనటువంటి సర్వీసెస్ చేయాలి అన్నటువంటి విషయంలో వాళ్ళకు చక్కగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. రమణ గారు, ఇంటర్నేషనల్ టూర్స్ అంటేనే చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, చాలా డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? వీటికి మీ సహకారం ఎలా ఉంటుంది? సాధారణంగా యూరప్ టూర్ అంటేనే జనాలు భయపడిపోతూ ఉంటారు. ఆ వీసా ప్రాసెస్ అంతా ఎట్లా, చాలా డాక్యుమెంటేషన్స్ ఉంటుందని. ఇప్పుడు మనం ప్రమోట్ చేస్తూ ఉన్నటువంటి యూరప్ ఇది లండన్లో 2 రకాల వీసా ఫెసిలిటీస్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి యూకే వీసా తీసుకోవాలి, 2 సెంజన్ వీసా తీసుకోవాలి. యూరప్ పార్ట్కి సంబంధించి మొత్తం సెంజన్ వీసా ద్వారా యూరప్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ని కూడా మనం తిరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2 వీసాలు కూడా, ఇందులో యూరప్కి సంబంధించి మనకు 95% వరకు వీసా రిజెక్ట్ కాకుండా పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ యూకే వీసా మాత్రం 50 నుంచి 60% వరకు మాత్రమే మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే చాలామంది వ్యాపారస్తులు ఉండొచ్చు, ఉద్యోగస్తులు ఉండొచ్చు, వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంటేషన్ సరిగా ఉండకపోవచ్చు. అండ్ వాటిలో కూడా ఎంబసీ యొక్క డెసిషన్ మనం పర్టికులర్గా వాళ్ళని ఏ విధమైనటువంటి ప్రభావితం కూడా చేయడానికి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి. ఈ కారణాల మూలంగా చాలామంది వీసా అంటేనే ఒక భయానికి గురవుతూ ఉంటారు. అటువంటి పరిస్థితి లేకుండా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎవరైతే యూరప్, లండన్, ఎటువంటి ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ దేనికి సంబంధించి కూడా మన దగ్గర బుకింగ్ చేసుకుంటే వీసాకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి వాళ్ళు ఏ కార్యక్రమం చేస్తూ ఉన్నారు, వాళ్ళు అగ్రికల్చర్లో ఉన్నారా, బిజినెస్ చేస్తూ ఉన్నారా, లేకపోతే ఉద్యోగం చేస్తూ ఉన్నారా, ఎటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక కార్యక్రమం అయితే ఉంటుందో వాటికి అనుగుణంగా వాళ్ళ దగ్గర నుండి తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని దానికి అవసరమైనటువంటి అడిషనల్ సపోర్ట్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అందరికీ కూడా ఒక 5% తప్ప మిగతా 95% అందరికీ కూడా ఎటువంటి రిజెక్షన్స్ లేకుండా వీసాలు రావడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరికొన్ని సందర్భాలలో ప్రత్యేకంగా ఎప్పుడైనా వీసా స్లాట్స్ అందుబాటులో లేనటువంటి టైంలో కానీ, లేదా టైం పీరియడ్ చాలా తక్కువగా ఉన్నటువంటి టైంలో కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయంలోనే ప్రత్యేకంగా స్లాట్స్ అవసరమైనటువంటి ఎంబసీతో మాట్లాడి అక్కడే వాళ్ళకు అవసరమైనటువంటి డోర్ స్టెప్ కార్యక్రమం ద్వారా కూడా వీసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మీకు అదే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ప్యాకేజీ అంటే ప్రతి పర్యాటకుడు ముందస్తుగా చెక్ చేసుకోవాల్సింది మనం ఎటువంటి ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి, టికెట్స్ ఉన్నాయా, వీసా ఉందా, అట్రాక్షన్స్ ఉన్నాయా, ఫుడ్ ఎన్ని టైమ్స్ ఇస్తూ ఉన్నారు, ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంది. ఇవాళ యూరప్కి సంబంధించి చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో చాలా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా డొమెస్టిక్లో ఎలా అయితే బడ్జెట్ ప్యాకేజీలు ఇస్తూ పర్యాటకులు తక్కువ ప్రైజ్ అని చెప్పేసి అట్రాక్షన్స్కి ఆకర్షిస్తూ ఉన్నాయో, ఈ పరిస్థితి అనేది ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ మీద కూడా చూపిస్తూ అక్కడ కూడా సాధారణమైనటువంటి బడ్జెట్ హోటల్స్లో అకామిడేషన్ ఏర్పాటు చేసి నార్మల్ బస్సుల ద్వారా పర్యాటకులు తీసుకువెళ్తూ ప్యాకేజీ కాస్ట్ తక్కువ అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గత 25 సంవత్సరాలుగా తెలుగు వారిని మన్ననలు పొందినటువంటి సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ప్రముఖమైనటువంటి హోటల్స్ ఉన్నాయో, హిల్టన్, మ్యారియట్, నోవాటెల్, రాడిసన్, ఇటువంటి టాప్ 5 హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అనుసంధానంతో వాళ్ళు ఆ హోటల్స్ ద్వారానే మన ప్రత్యేకంగా వచ్చేటువంటి పర్యాటకులకి అకామిడేషన్ ఏర్పాటు చేస్తూ ఇంటర్నేషనల్ టూర్స్కి వెళ్ళి, ముఖ్యంగా యూరప్ లాంటి టూర్స్కి వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి లగ్జరీ సౌకర్యాలతో కూడినటువంటి బెంజ్ లాంటి బస్సెస్ను కోరుకుంటారో అటువంటి బస్సెస్ని అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఒకరు లేదా ఇద్దరు గైడ్స్ని హైదరాబాద్ నుండే పంపిస్తూ టూర్ జరిగేటువంటి 14 రోజులు లేదా లండన్తో కలిపితే 17 రోజులు, ఈ 17 రోజుల కాలం పాటు ఎక్కడ ఏ విధమైనటువంటి చిన్న అసౌకర్యం లేకుండా, ఎందుకంటే అక్కడ పర్యాటక రంగానికి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ప్రతిరోజు ఇన్ని గంటలు మాత్రమే ప్రయాణం చేయాలి, ఇన్ని గంటలు మాత్రమే సైట్ సీయింగ్ సంబంధించి ఏర్పాటు చేసుకోవాలి. ఇలా అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వాళ్ళకు తెలియజేసేలా ఏర్పాటు చేస్తూ తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాలకు ఎవ్వరు కూడా యూరప్కు సంబంధించి వెళ్ళేటువంటి, అంటే ఇతర పర్యాటక సంస్థల మీద చూసేటువంటి అవకాశం లేకుండా మీకు ఏ విధంగా అయితే ఇప్పటి వరకు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సపోర్ట్ చేస్తూ అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటూ ఉందో, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ చక్కటి ఫ్లైట్ టికెట్స్ని ముందే బ్లాక్ చేసి, హోటల్స్ అన్నీ కూడా ముందుగానే బ్లాక్ చేసి చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వడం మాత్రమే కాకుండా ఎవరైతే ట్రావెల్ ఎక్స్పోలో బుక్ చేసుకుంటారో అటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్ సదుపాయాన్ని కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. కాబట్టి 2025 యూరప్ వెళ్ళాలి అన్నటువంటి మీ డ్రీమ్ కళ ఏదైతే ఉందో ఈ సంవత్సరం ప్రత్యేకంగా విత్ లండన్తో కూడా ఏర్పాటు చేసి ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి. ప్రత్యేకంగా నా యొక్క ఆధ్వర్యంలో, నా యొక్క
పర్యవేక్షణలోనే ఈ యూరోప్ టూర్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కడ కూడా చిన్న అసౌకర్యం జరిగేటువంటి అవకాశం లేదు. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చాలామంది గ్రూప్ టూర్స్ అంటే కొంచెం భయపడతారు. అంతమందితో 40 మంది 50 మందితో కలిసి వెళ్ళాలా అని చెప్పేసి. కొంతమంది ఇండివిజువల్ టూర్స్కి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అటువంటి ఇండివిజువల్గా ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా యూరోప్లో ఉన్నటువంటి స్విట్జర్లాండ్ కానివ్వండి, స్విట్జర్లాండ్ ఆల్మోస్ట్ 7 days ప్యాకేజీని ఏర్పాటు చేయడానికి ఆర్బీ ట్రావెల్స్ సిద్ధంగా ఉంది. అదేవిధంగా జర్మనీ కానివ్వండి, జపాన్ కానివ్వండి, స్కాండినేవియన్ కంట్రీస్గా ఉన్నటువంటి నార్వే, స్వీడన్, డెన్మార్క్, టాలిన్ లాంటి ప్రదేశాలు కానివ్వండి, గ్రీస్ లాంటి ప్రదేశాలు కానివ్వండి, యూరోప్లో ఎన్ని అందమైనటువంటి ప్రకృతి రమణీయతకు సంబంధించిన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా వ్యక్తిగతంగా మీరు వెళ్ళాలి అనుకున్న కస్టమైజ్డ్ ప్యాకేజెస్ని కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉంది. సమస్త యూరోప్ని ఇంక్లూడింగ్ లండన్తో పాటు స్కాట్లాండ్ లాంటి ప్రదేశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైనటువంటి బుక్లెట్ కూడా ఏర్పాటు చేసి మీకు ఇస్తూ ఉంది. కాబట్టి దీని ద్వారా ఈ వేసవి కాలంలో మీరందరూ కూడా చక్కగా యూరోప్ ప్యాకేజీ వెళ్ళడానికి మంచి ప్లాన్స్ వేసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. అయితే అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ అలాగే వీసా ప్రాసెస్ ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్నీ మీరే ఇస్తారని చెప్తున్నారు. లోకల్ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక వెహికల్ హైర్ చేసుకోవాలంటే దానికి మళ్ళీ సెపరేట్గా పే చేయడం, లేదు ఒక ప్లేస్ విజిట్ చేయాలంటే టికెట్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రా తీసుకుంటూ ఉంటారనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. వీటి గురించి ఇటువంటి విషయాల్లో ఆల్మోస్ట్ దేశంలో కానీ అక్కడికి వెళ్ళినటువంటి ఆర్గనైజేషన్స్తో ఒకవేళ స్థానికంగా ఉన్న ఆర్గనైజేషన్స్తో మనం బుక్ చేసుకున్న ఐఫిల్ టవర్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ టికెట్స్ మీరు తీసుకోవాలి లైన్లో ఉంచేసేసి. అదేవిధంగా ఆమ్స్టర్డామ్ తులిప్ గార్డెన్స్ ఉంది, అక్కడ మీరు టికెట్స్ తీసుకోవాలి. ప్రపంచ ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాలలో టాప్ 1 ప్లేస్ అయినటువంటి మౌంట్ ఇట్లిస్ కానీ, యుంగ్ఫ్రూ కానీ ఇవన్నీ కూడా స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు. ఒక ఎంట్రీ టికెటే ఆల్మోస్ట్ మౌంట్ ఇట్లిస్కి అయితే 10,000, యుంగ్ఫ్రూ అయితే 20,000 వరకు మనకు టికెట్ రావడానికి అవకాశం ఉంది. చాలా సంస్థలు ఏం చేస్తున్నాయంటే అక్కడికి తీసుకువెళ్ళి టికెట్స్ మీరు లైన్లో వెళ్ళి తీసుకోవాలి, ఖరీదు చేసుకోవాలి, ఇటువంటి పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నాయి. అందుకే మనం ఏం చెప్తున్నామంటే ఇటువంటి పరిస్థితి ఏది లేకుండా 13-14 రోజుల కాలం పాటు ఏ అట్రాక్షన్స్ అయితే ప్యారిస్ మొదలుకొని రోమ్ నగరం వరకు మార్గమధ్యంలో చూసేటువంటి ఈ 6-7 కంట్రీస్లో ఏవైతే పర్యాటక ఎంట్రీ ఫీజెస్ ఉంటాయో వాటన్నిటినీ కూడా ప్యాకేజ్లో భాగం చేస్తున్నాం. వీసా ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవుతూ ఉంది. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. ఇక్కడ లంచ్ అండ్ డిన్నర్ కూడా మరి యూరోప్ వెళ్తున్నాం, అక్కడ ఇండియన్ ఫుడ్ ఫెసిలిటీస్ ఉండవు అని భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. చాలా వరకు ఇండియన్ రెస్టారెంట్స్ అక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటితో చక్కగా మనం టైఅప్ చేసుకొని మనకు ప్రతిరోజు రోజువారీ ఆహార అలవాట్లు ఎలా ఉంటాయో వాటికి అనుగుణంగా మనం ప్రత్యేకమైనటువంటి భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి ఉండదు. వీటన్నిటిని కోఆర్డినేట్ చేయడానికి కూడా టూర్ మేనేజర్స్ని కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే మనం ఇక్కడ నుంచి పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితులు అయినా సరే నేను ప్రతి పర్యాటకుడికి చెప్పేది ఒకటే, కంపేర్ చేసుకోండి. మిగతా ప్యాకేజీలలాగా మనము కండిషన్స్ అప్లై అని చెప్పేసి స్టార్ మార్క్ ఎక్కడ కూడా పెట్టట్లేదు. అన్నీ కూడా ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తుంది. అయితే ఇలాంటి టూర్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు కాస్త బడ్జెట్ అంటే లక్షలతో కూడుకున్న బడ్జెటే కాబట్టి సింగిల్గా వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సేమ్ టైం ఇంట్లో భయపడుతూ ఉంటారు ఒక్కడి వేలాలతో లేదా ఒక్కదాని వేలాలతో. అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఇండివిజువల్గా ట్రావెల్ చేయాలి అనుకున్న ఇవాళ చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు అబ్రాడ్లో ఉంటూ ఇండివిజువల్గా వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు డొమెస్టిక్లో మనకు చాలా చూసాం. చాలా ఎంతోమంది 10-12 ప్యాకేజీలు ఇండివిజువల్గానే సింగిల్గానే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ట్రావెల్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ టూర్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఇలా ఇండివిజువల్ ప్యాకేజీ ప్లాన్ చేసుకుని వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఎవరు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని సర్వీసులు ప్రొవైడ్ చేయడానికి ఒకరు లేదా ఇద్దరు గైడ్స్ని మనం శంషాబాద్ నుంచే ఏర్పాటు చేసి పంపిస్తూ ఉన్నాం. పైగా అన్ని కార్యక్రమాలు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్సే డైరెక్ట్ చేయడం మూలంగా ఎక్కడ కూడా వాళ్ళకి అసౌకర్యం అన్నటువంటి పరిస్థితి లేదు. అన్ని హోటల్స్ కూడా స్టార్ హోటల్స్. ఒకవేళ ఏదైనా హెల్త్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నా కూడా తప్పనిసరిగా మా టీం వాళ్ళకి అవసరమైనటువంటి కోఆర్డినేషన్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఉంది. కాబట్టి వ్యక్తిగతంగా రావాలి అనుకున్నా, ఒకవేళ ఇండివిజువల్ ప్యాకేజీ వెళ్ళాలి అనుకున్నా కూడా యూరోప్కి సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు అందించడానికి ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఓకే, అకామిడేషన్కి సంబంధించి మీరు ఇచ్చే హోటల్స్ ఎలా ఉంటాయి? సాధారణంగా తీసుకుంటే ప్రపంచంలో ఏవైతే అద్భుతమైనటువంటి హోటల్స్ ఉన్నాయో టాప్ 10 హోటల్స్గా పేరుగాంచినటువంటి హిల్టన్, మ్యారియట్, రాడిసన్, నోవెటెల్ ఇలా ఇటువంటి హోటల్స్లోనే
మాకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మొత్తం వరల్డ్ వైడ్ నెట్వర్క్ మనకు డీలింగ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల టైఅప్ చేసుకుని ఉన్నాం ఇప్పటికి, ఎందుకంటే రెగ్యులర్గా ఈ ప్రాసెస్ అనేది నడుస్తూనే ఉంది. లాస్ట్ 2021 ఆఫ్టర్ కరోనా తర్వాత యూరోప్ ట్రిప్స్ అన్నీ కూడా కంటిన్యూ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి బడ్జెట్ హోటల్స్ అన్నటువంటి పరిస్థితి ఎక్కడా కాదు. టాప్ బ్రాండ్స్ 4-స్టార్ హోటల్ ఫెసిలిటీస్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యూరోప్ ఇస్తూ ఉంది. అందుకే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వెళ్ళినటువంటి యూరోప్ వెళ్ళినటువంటి ఏ ప్రయాణికుడిని, ఏ టూరిస్ట్ని మనం ఒక్కసారి డిస్కస్ చేసినా కూడా తప్పనిసరిగా మీరు ఆర్వీలోనే వెళ్ళండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేసే విధంగా యుఎస్ నుంచి వస్తూ ఉన్నారు. మిగతా ప్రాంతాల నుంచి కూడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి కూడా వచ్చి ప్యారిస్లో వచ్చి జాయిన్ అయ్యి యూరోప్ ట్రిప్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో చేసినటువంటి వాళ్ళు ఎంతోమందిని మనం చూసాం. కాబట్టి వెళ్ళాలన్నటువంటి ఆలోచన మీలో ఉంటే మాత్రం 2025 చక్కగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తాం. ఓకే, యూరోప్ విత్ లండన్తో పాటు యూరోప్ విత్ ఇంకా ఏ కాంబినేషన్స్లో టూర్స్ ఉన్నాయి మీ దగ్గర? రెగ్యులర్గా అయితే మనం ఇప్పటి వరకు యూరోప్ విత్ లండన్తో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇస్తున్నాం. ఒకవేళ లండన్ అవసరం లేదు అన్నటువంటి వాళ్ళకి ఓన్లీ యూరోప్ సంబంధించి ఇస్తూ ఉన్నాం. ఇవి కాకుండా మరికొంతమంది ఎలాగో అంత దూరం వెళ్ళాం, ఆల్మోస్ట్ వీసా, సెంజన్ వీసా 6 months లేదా 1 year రావడానికి అవకాశం ఉంది. మళ్ళీ మనకు నెక్స్ట్ టైం వెళ్ళాలి అంటే మళ్ళీ మాకు విమాన టికెట్స్ ఇవన్నీ కూడా కాస్ట్ ఎక్కువ అవుతాయి అన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక 3 ప్యాకేజీలు డిజైన్ చేసి, రోమ్ అయిపోయిన తర్వాత కొంతమంది గ్రీస్, టర్కీ వెళ్ళాలి అనుకుంటే కాంబో ప్యాకేజ్ కింద ఇస్తూ ఉన్నాం. మరికొంతమంది స్పెయిన్, పోర్చుగల్, మొరాకో వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకు ప్రత్యేకంగా ప్యాకేజీ ఇస్తూ ఉన్నాం. మరికొంతమంది నార్వేన్ కంట్రీస్ అయినటువంటి నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఇటువంటి వాటికి, ఫిన్లాండ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఇస్తున్నాం. మరికొంతమంది జర్మనీ, అదేవిధంగా బుడాపెస్ట్, హంగేరీ లాంటి వాళ్ళకి, అంటే 4 భాగాలుగా డివైడ్ చేసి ఎవరైతే ఆఫ్టర్ యూరోప్ ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత, రెగ్యులర్ ట్రిప్ అంటారు వీటిని కంప్లీట్ అయిన తర్వాత అడిషనల్ డేస్ ఒక 4-5 days మాకు అడిషనల్గా కావాలి అని భావించేటువంటి వాళ్ళకి అనుబంధంగా కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ట్రిప్స్ ఏర్పాటు చేస్తూ, ఒకవేళ వాటిలో కూడా 15 మంది ప్లస్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ప్రత్యేకంగా మళ్ళీ టూర్ మేనేజర్ని కూడా ఏర్పాటు చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి చాలామంది ఈ అడిషనల్ ప్యాకేజెస్ కూడా బుక్ చేసుకోవడానికి మా దగ్గరికి వస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో రీసెంట్గా మనం బెంగళూరులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసాం, కరీంనగర్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసాం. తెలుగు ప్రజల యొక్క ఆదరాభిమానాలతో, పర్యాటకుల యొక్క ఆశీర్వచనాలతో రాబోయే 15 రోజులలో ఖమ్మం, వరంగల్, ఒంగోలు, అదేవిధంగా రాజమండ్రి ప్రాంతాలలో కూడా కార్యాలయాలు ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ రమణ గారు. ఇది వాళ్ళ స్పెషల్. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి TV9.